హిరేహల్ మండలంలోని మురుడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మురుడి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామంలోని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలతో పాటు రథోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం 21 జంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య ఉచిత వివాహాలు జరిపించారు. తెల్లవారుజాము నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు పద్మనాభరెడ్డి, ఎంపీటీసీ గంగాధర, దేవాదాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో భక్తులకు అనేక సదుపాయాలు కల్పించారు. భక్తులకు ఆలయంలో భోజన సౌకర్యాలు కల్పించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ వెంకటనాథులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఒక నిమిషం జాగ్రత్త. సర్పంచ్ గంగప్ప గారు ఎక్కడ రావాలా గంగాధర్ గారు రావాలి. విశ్వావసునామ సంవత్సర ఉగాది బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ మురుడి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గత 3 రోజులుగా స్వామివారికి మొదటి రోజు తిరుమంజన సేవతో సాయంకాలం ముత్యాల పల్లకి సేవ చేసుకొని గ్రామోత్సవం జరుపుకున్నారు. మరి రెండవ రోజున స్వామివారికి విశేషంగా రథోత్సవము, మూడో రోజు ఉదయం సామూహిక వివాహాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరిపించుకొని సాయంకాలం వసంతోత్సవము మరియు లంకాదహనంతో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలన్నీ కూడా ముగుస్తాయి. ఈ రోజున విశేషించి మొదటిసారిగా 21 జంటలకు ఈ యొక్క గ్రామస్తుల సహకారంతో ఆలయం యొక్క కార్యనిర్వహణాధికారి యొక్క సహకారం చేత 21 జంటలన్నీ కూడా స్వామివారి సమక్షంలో ఏకం కావడం చాలా విశేషము. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడాను ఈ ఆలయంలో జరిపించడానికి గ్రామ ప్రజలు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, ఆలయ సిబ్బంది కానివ్వండి, ఆలయ కార్యనిర్వహణ అధికారి కానివ్వండి చాలా సహకరించి కార్యక్రమాన్ని అంతా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడాను ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ రోజున
స్వామివారి వసంతోత్సవము అలాగే విశేషించి 21 జంటలకు కళ్యాణము జరిగిన సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా అందరికీ కూడా అన్నప్రసాద వితరణ అనగా అన్నదాన కార్యక్రమం కూడా చాలా విశేషంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా భగవంతుని యొక్క సేవలో పాల్గొనవలసిందిగా అందరికీ కూడా తెలియజేస్తూ సహకరించిన భక్తాదులకు ఎమ్మెల్యే డిఓ సార్ గారికి పోలీసు శాఖ అధికారులకు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ పెళ్లిళ్ళు సహకరించిన వాళ్ళు ప్రత్యేక భక్తాదులు కూడా మేము పోయి ఏదన్నా అడిగిన దానికి డోనర్గా సహకరించి మా పెళ్లిలకు అందరూ సహకరించినారు. మా గ్రామం నుండి పెద్దలు సహకరించి మరి ఆరోగ్య డాక్టర్లు సహకారాలు తీసుకొని పెళ్లి కన్నా కరోనా వల్ల గంగాధర మరి పెద్ద మనుషులు చాలా ఉన్నారు. నేను దీనికి సంబంధించి దీనికి సక్సెస్ కావడానికి మా ఇంటర్నెట్ యువ సాధించారు. మా ఎస్ఐసి గారు మాకు బందోబస్తు ఇచ్చి ఫుల్ సహకరించినప్పుడు వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని మూడు గ్రామ ప్రజలు మా డిపార్ట్మెంట్ ఎప్పుడు రుణపడి ఉంటామని మాకు ఇళ్ళ ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకోవడానికి మూడు ఆశిస్తున్న ఇళ్ళలో ఉండాలని కోరుకుంటూ పత్రిక విలేకరులు కూడా ఇంకొకసారి మేము తెలిసిన వెంటనే వచ్చి మా ప్రోగ్రాంని సక్సెస్ చేసిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కరించి విరమించుకుంటాం. స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆబ్వియస్లీ మా ఎస్పీ గారి మా డిఎస్పీ గారు ఎస్పీ గారు వెంకటరమణ సార్ మరియు కనేకల్ ఎస్ఐ మరియు మా సర్పంచ్ సిబ్బంది అందరితో కలిసి మూడు గ్రామంలో నిన్నటి నుంచి బందోబస్తు నిన్నటి సాయంత్రం రథోత్సవానికి భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా డ్రోన్ కెమెరాతో కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి దాదాపు కూడా నైట్